హైదరాబాద్ లో పేద జంటలకు రూపాయికి వైభవంగా వివాహం జరిపిస్తామన్నారు రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ అరుణ దంపతులు. 15 ఏళ్ల నుంచి సామాజిక సేవల భాగంగా 108 పేద వికలాంగుల జంటలకు వివాహాలు జరిపించామన్నారు. ₹1 ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నూతన జంటను పుస్తే మెట్టలు ఇచ్చి 3 ముళ్ల బంధంతో ఏకం చేస్తామన్నారు. సంగారెడ్డికి చెందిన ప్రవళిక మేడ్చల్ రమేష్ కు ఇవాళ సైదాబాద్లో వివాహం జరిపించారు. పెళ్లికి హాజరయ్యే బంధువులకు భోజనాలు కూడా తామే ఏర్పాటు చేస్తామన్నారు ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్. ఈ రూపాయి ఫౌండేషన్ 2 నెలల క్రితం ప్రారంభించాము. ₹1కే రూపాయితో 2 జీవితాలు ఏకం చేసి 3 ముళ్ళేసి 7 అడుగులు నడిపించాలని మా కోరిక. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడుగా మారుస్తుంది అనే కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాం. ఇక ముందు ఎవరైనా కులం మతం ప్రాంతాలకు అతీతంగా రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూపాయికే పెళ్లి, రూపాయికే సీమంతం, రూపాయికే నామకరణం, అక్షరాభ్యాసం, ప్రభుత్వ పాఠశాల రూపాయికే పెన్ను బుక్, ఆల్రెడీ మాది రూపాయికి చపాతి ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది మా సంస్థ ద్వారా. పేదవారు ఎవరైనా వచ్చి ₹1 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇదివరకు 107 పెళ్లిలు అనాథ వికలాంగులకు చేశాము. ఇప్పుడు రూపాయితో చేయాలని రూపాయి ఫౌండేషన్ స్థాపించాము. ఏదైనా రూపాయికే చేయాలని. ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వివాహ మహోత్సవానికి అనిల్ గారు ఈ దంపతులు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఇది చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఈ రోజు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది, పెళ్లిళ్లు చేయడం అనేది ఎంతో ఖర్చుతో కూడినటువంటి వ్యవహారము. అలాంటిది ఇలా పెళ్లిళ్లు చేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి ఎంచుకుని మరి వాళ్ళు ఇలాంటి వివాహాలను జరిపిస్తున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం ఎంతగానో ప్రశంసించవచ్చు. ఇంకా సమాజానికి అవసరమైనటువంటి సేవలను వారు అందిస్తున్నారు వారి ఫౌండేషన్ తరఫున. ముఖ్యంగా ఏంటంటే నాగమల్ల అరుణ అనిల్ కుమార్ గారు గత 10-15 సంవత్సరాల నుంచి వికలాంగులకు వివాహము చేయాలని ఒక కార్యదీక్షతో వివాహాలు చేస్తూ ముందుకు పోతున్నారు. నా పెళ్లి కూడా వారి యొక్క ఇద్దరి దంపతుల చేతుల మీద జరిగింది. నా పెళ్లి ఆ రోజు 25వ పెళ్లి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 108వ పెళ్లి ఇక్కడ వీళ్ళు చేయడం జరుగుతున్నది. రూపాయి గతంలో చాలా ఫౌండేషన్ నుంచి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. తల్లి గర్భం నుంచి కాలగర్భం నుంచి ఒక మనిషికి జరిగే యొక్క కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక 10 మార్లు వారు చేయడం జరిగింది. ఈ ఆర్య సమాజం సైదాబాద్ లో నేను చాలా సంవత్సరాలుగా నేను వివాహ సంస్కారం చేయిస్తున్నాను. నా అదృష్టం పరంగా ఈ రోజు రూపాయి పెళ్లి సంస్థ వాళ్ళ తరపున నేను కార్యక్రమం చేస్తున్నాను. వీళ్ళ గురించి నేను చాలా సందర్భాల్లో విన్నాను. కానీ ఈ రోజు నేను ప్రత్యక్షంగా వారి సందర్భంలో వారి ఆధ్వర్యంలో చేయబడుతున్నటువంటి వివాహాన్ని నేను స్వయంగా చేయడానికి అర్హునయ్యాను. అది నాకు చాలా అదృష్టము. నేను ఏ జన్మలో చేస్తున్న పుణ్య సంస్కృతము కాబట్టి వారి సంస్కారాన్ని, వివాహ సంస్కారాన్ని సంపాదించడానికి నేను పాల్గొనడం జరిగింది. గత సంవత్సరం కూడా వీరి ఆధ్వర్యంలో జరిగిన పెళ్లి వివాహ సంస్కారాన్ని నేను చేయించడం జరిగింది. చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తి వారికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని కోరుకోవడం జరుగుతుంది. వారు ఈరోజు 110వ వివాహ సంస్కారం చేయిస్తున్నారు. మేము రెండవ సంస్కారం చేస్తే మాకు ఇంత ఆనందం ఉన్నప్పుడు మరి ఇంతకుముందు ఏవైతే పెళ్లి వివాహ సంస్కారాలు చేశారో వారు చేసినందుకు ఇంకెన్ని వరకు ఎంత ఆనందం లభిస్తుంది.